ఇంట్లో ఎటువంటి పిండి లేనప్పుడు, అలాగే మనకి చేసే ఓపిక లేనప్పుడు ఈ విధంగా బ్రేక్ఫాస్ట్కి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకే ఒక్క కప్పు పిండితో మనకి రుచిగా ఉండే హెల్తీగా ఉండే టిఫిన్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఎంత టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. వెల్కమ్ టు ఎన్ఆర్బిఎం కుకింగ్ ఛానల్. నేను మీ రజని. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఆ బౌల్లోకి కొద్దిగా బియ్యం పిండి ఒక కప్ అంతా యాడ్ చేసుకుందాం. నేను చేసే ఈ కొలతలో 2 దోశల్లాగా వస్తాయన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర డైజెషన్కి చాలా బాగుంటుందన్నమాట. తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. వీటిని వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కూడా రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నానండి. వాటిని నిలువుగా చీలికల్లాగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా కట్ చేసుకుని ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. అలాగే ఒక స్పూన్ అంతా కారం పొడి వేసుకోవాలి. నువ్వులు కూడా ఒక స్పూన్ అంతా తీసుకుంటే నోటికి బాగుంటుంది. నవ్వులుతుంటే ఎంతో రుచిగా వస్తుందన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మరీ జారుడుగా కాకుండా, అలాగే బాగా గట్టిగా కాకుండా కొంచెం మనం చేత్తో ఒత్తుకునేలా వేసుకుంటే బాగా వస్తుంది అన్నమాట. మధ్య మధ్యలో వాటర్ అవసరమైనప్పుడు వేసుకుంటూ ఉండాలి. బియ్యం పిండి కదండి, కాస్త ఎక్కువగానే వాటర్ పడతాయి అన్నమాట. ఇలా కావాల్సినప్పుడల్లా వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఏమీ తోయినప్పుడు ఈ విధంగా ఇన్స్టెంట్గా ఇంట్లో ఒక కప్పు బియ్యం పిండి ఉంటే చాలు. ఇలా హెల్తీ టిఫిన్ రెడీ అయిపోతుంది. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇన్ని ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు అనమాట. ఏమాత్రం బెంగ బాధ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. నువ్వులు కూడా మనకి చాలా మంచిదండి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసాం కాబట్టి పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నేను వీడియోలో ఈ విధంగా చూపిస్తున్నాను, చూసారా? ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ పోసుకొని కలుపుకోవాల్సి ఉంటుంది. స్టవ్ మీద పాన్ పెట్టుకొని వీలైనంత ఐరన్ కడాయి పెట్టుకొని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నాన్ స్టిక్ అయినా పర్వాలేదు, ఐరన్ దానిలో అయితే రుచి ఇంకా బాగుంటుందన్నమాట. ఈ దోశ వేయడానికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం పిండిని ఇలా కొద్దిగా తీసుకొని వాటర్ని తడుపుకుంటూ చేసుకోవాలి. చూసండి, వాటర్ వేసుకొని తడుపుకొని చేయడం వల్ల ఇంకా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. మరి జారుడుగా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. పిండిని ఇలా అట్టులా ఒత్తుకోవాలి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. నువ్వులు కూడా వేసాం కదా, పంటికి తగులుతూ రుచిగా ఉంటాయన్నమాట. మనకి ఐరన్ పుష్కలంగా ఉంటుంది, కాల్షియం కూడా నువ్వుల్లో ఉంటుందండి. ఈ విధంగా వేసుకొని పిల్లలకి పెడితే చాలా మంచిదన్నమాట. ఈవినింగ్ స్నాక్స్కైనా వేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 2 వైపులా కాల్చుకోవాలి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈ విధంగా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకటి కాదు, ఇంకా ఎక్కువే అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా 2వ దోశను కూడా వేసేసుకుంటున్నాను. తడిపిండి తడిపి చేసుకుంటే మంచిగా వస్తుందన్నమాట. వాటర్ కాస్త అద్దుకొని మనం అలా ఒత్తుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం కుకింగ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ దోశని మీరు అల్లపు చట్నీతో కానీ లేదా పల్లీ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. రుచి మాత్రం అదిరిపోతుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఈ విధంగా అల్లపు చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను నేను. మీరు ఆప్షనల్, మీకు ఏది నచ్చితే ఆ విధంగా వేసుకోవచ్చు. టమాటా సాస్తో అయినా సరే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
జర సబ్స్క్రైబ్ చేసుకుందరు.